రేవంత్ రెడ్డి మొనగాడు కాదు మోసగాడు అని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. ఆయన నల్లుమల పేరు గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ ఇప్పటివరకు 29,350 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులు బకాయి పడిందని హరీష్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో బోనస్ కాస్త బోగస్ అయిందని ఎద్దేవా చేశారు. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మొలకెత్తిన గింజలను కూడా కొనలేని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను మొలకెత్తనివ్వనని ఎలా అంటారని హరీష్ రావు ప్రశ్నించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కోడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. దళారుల మిల్లర్ల చేతిలో రేవంత్ తోలుబొమ్మగా మారారని విమర్శించారు. రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. కేంద్రం పెంచుతుంది పెట్రోల్ డీజిల్ అని మనం అనుకుంటాం. బీజేపీ పెంచింది, రేవంత్ రెడ్డి పెంచిండు. మొన్న పెరిగిందా ఇప్పుడు 5 సార్లు? ఈ 5 సార్లు పెరిగిన దాంట్లో రేవంత్ రెడ్డి పెంచిన విలువ 2,000 కోట్లు పెట్రోల్ డీజిల్లో. పెట్రోల్ డీజిల్ పెంచిండు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఎరువుల ధరలు పెరిగినాయి, ఆర్టీఏ ఛార్జీలు పెరిగినాయి, మద్యం ధరలు పెరిగినాయి. ఇవన్నీ చాలేయట, భూమి మీద కూడా పన్నేస్తారట. భూమి శిస్తు మళ్ళదెత్తారట. తేవాలనా? భూమి శిస్తు మళ్ళా తెస్తాము అని మొన్న చెప్తున్నాడు పొంగులేటి. ఇది ఆ భూమి శిస్తు మళ్ళా తెస్తారని పేపర్లో వార్త చదివితే నాకు ఒకటి యాదికొచ్చింది. వెనుకట ఏదో ఆ జుట్టు మీద పన్నేసింది చూడు ఔరంగజేబు, దాని లెక్కున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఏమో భూమి మీద శిస్తు తీసేసి, నీటి తీరువా తీసేసి, రైతుకు అన్ని రకాల మేలు చేసి, ఉల్టా భూమి నీ చేతిలో ఉంటే నీకే రైతు బంధించిండు కేసీఆర్. ఈ భూమి మీద ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పని, భూమి ఉన్న రైతుకే డబ్బులు ఇచ్చిన ఒకే నాయకుడు కేసీఆర్. శిస్తుది భూమి మీద పన్ను తీసేసిండు, కాలువ ద్వారా నీళ్లు వస్తే నీటి తీరువా తీసేసిండు, రైతుకే డబ్బు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు 3 సార్లు ఎగబెట్టిండు. ఇప్పుడు మళ్ళా భూమి శిస్తు తెస్తారట, భూమి మీద పన్ను కట్టాలన్నట. ఎంత తుగ్లక్ పని కాదా ఇది? రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఆ హైడ్రాలో రేవంత్ రెడ్డి మనకు హిట్లర్ లాగా కనబడతాడు. ఇప్పుడు భూమికి పన్నేస్తే అది ఔరంగజేబు లెక్క కనబడతాడు. ఇక ఇది ఏంది? ప్రజల జేబులు ఖాళీ చేసే ఔరంగజేబు విధానాలు తప్ప ఇంకేమైనా ఉన్నదా?